ఇప్పటివరకు తెలుగు పాలిటిక్స్ లో సైలెంట్ గా ఉన్న రాములమ్మ ఉన్నట్టుండి ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చేశారు. ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇక తెలుగు రాజకీయాలు చాలు అనుకున్నారో ఏమో తమిళ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నట్లు కనబడుతోంది. చిన్నమ్మ శశికళతో రాములమ్మ భేటీ అయ్యారు. బెంగళూరు జైలుకెళ్లి శశికళను కలుసుకున్నారు విజయశాంతి. శశికళతో దాదాపు గంటన్నర సేపు విజయశాంతి మంతనాలు జరిపారు. అన్నా డిఎంకేలోకి విజయశాంతి చేరతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మొన్న ఆర్కే నగర్ రద్దు కాకముందు ఆ ఉప ఎన్నికల్లో దినకరన్ తరపున రాములమ్మ ప్రచారం చేశారు. రాములమ్మకు తమిళ ప్రజల నుంచి విపరీతమైన ప్రజాస్పందన వచ్చింది. త్వరలో రాములమ్మ తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలా గనక రాములమ్మ తమిళ రాజకీయాలకు వెళితే తమిళ ప్రజలకు మరో అమ్మ దొరికినట్లే అని అనుకుంటున్నారు.